వంగవీటి విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోం. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా సింహాచలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు ఆధ్వర్యంలో మంగళవారం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో రంగా గారి విగ్రహం తొలగిస్తారని తెలిసిందని, అదే జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, పేదల కోసం తన ప్రాణాలు అర్పించిన నాయకుడు కీర్తిశేషుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. తను జైల్లో ఉండి పిలిపిస్తే సుమారు 10 లక్షల మంది విజయవాడలో తన మీటింగ్కి వచ్చారు. మరి అలాంటి నాయకుడిని పేదల కోసం నిరాహార చేస్తే టెంట్లోనే మట్టుబెట్టారు కొన్ని సామాజిక వర్గాలు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా కాపు నాయకుడు కాబట్టి మరి ముఖ్యమంత్రి అయిపోతాడేమన్న భయంతో కొన్ని దుర్మార్గులు ఆయన్ని మట్టుబెట్టారు. మరి ఈ విగ్రహం 1989లో అప్పటి శాసనసభ్యుడు పెందుర్తి గుడివాడ గురునాథరావు గారు, అలాగే ఈటి విజయలక్ష్మి గారు, అప్పటి సర్పంచ్ శ్రీ శ్రీపర్ పప్పారావు గారు సమక్షంలో ఈ విగ్రహం ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము రంగా గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఇక్కడ ఈ విగ్రహం దగ్గర మేము జరుపుకుంటున్నాం. మరి విశాఖపట్నం BRTS రోడ్డు వస్తుంది, ఈ విగ్రహాన్ని తీస్తారని మాకు తెలియవచ్చింది. ఈ విగ్రహాన్ని ముట్టుకోకుండా మాకు స్థలం ఎక్కడ కేటాయిస్తారో GMC వారు ప్రభుత్వం వారు చెప్పాలి. మాకు గోశాల దగ్గర కానీ సింహాచలం సెంటర్లో కానీ మాకు రంగా గారి విగ్రహానికి స్థలం కేటాయించి మీ ప్రభుత్వ నిధులతో రంగా గారి విగ్రహాన్ని నెలకొల్పిన తర్వాత మాత్రమే ఈ విగ్రహాన్ని ముట్టుకోవాలి. మాకు తెలియకుండా, మా నాయకులకు తెలియకుండా, మా సంఘాలకు కానీ తెలియకుండా మీరు ఈ విగ్రహాన్ని ముట్టుకుంటే మాత్రం ఈ రాష్ట్రం రణరంగంగా మారుతుంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, మాకు స్థలం చూపించండి. అక్కడ స్థలంలో విగ్రహాన్ని నెలకొల్పిన తర్వాత మాత్రమే ఈ విగ్రహాన్ని తొలగించండి. రంగా గారు ఒక కాపు సామాజిక వర్గాల వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాల వ్యక్తి, పేదల పెన్నిటి. ఆయన పేదల కోసం